ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని దగ్గర నుంచి యూరప్లోని అన్ని దేశాలు కూడా ఈ దఫా ఇరాన్ మీద యుద్ధం చేయడానికి తమ భూభాగాల్ని ఇవ్వడానికి నిరాకరించినాయి. వాళ్ళ యుద్ధ విమానాలు దిగడానికి నిరాకరించినాయి, యుద్ధ విమానాలు పెట్టుకోవడానికి నిరాకరించినాయి, వాళ్ళ యుద్ధ నౌకలు పెట్టుకోవడానికి నిరాకరించినాయి. దీని మీదన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్గెత్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ మీద దాడులు చేసేందుకు యూరప్లోని స్థావరాలను వినియోగించుకునేందుకు అమెరికాకు అనుమతించలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తద్వారా అనేక మంది అమెరికన్ల ప్రాణాలు ప్రమాదంలో పడేశారని ఆరోపించారు. ఇది చాలా సిగ్గుచేటని విమర్శించారు. బ్రసెల్స్ వేదికగా నాటో సభ్య దేశాల రక్షణ శాఖ మంత్రులతో సమావేశమైన సందర్భంగా ఈ మేరకు వాళ్ళ మీద మండిపడ్డారు. ఈ క్రమంలో యూరప్లోని అమెరికా దళాల మీద 6 నెలల రివ్యూ ప్రోగ్రామ్ను హెగ్బెత్ ప్రకటించారు. యూరప్ దేశాలు తమ సొంత భద్రతకు ఎంత వేగంగా చర్యలు తీసుకుంటుంది దాని మీద రివ్యూ ఫలితం ఆధారపడి ఉంటుందన్నారు. మేము సీరియస్గా సమీక్ష చేస్తాం. యూరప్ రక్షణకి అక్కడ దేశాలే ప్రాథమిక బాధ్యత వహించడానికి ముందుకు వచ్చేలా చూడటానికి ఈ ప్రోగ్రాంను రూపొందించాం. హార్ముజును తెరిచేందుకు కలిసి రావాలని ఇంకోవైపున ట్రంప్ చేసిన విజ్ఞప్తిని యూరప్ దేశాలు పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన నాటో నుంచి వైదొలిగే యోచనలో ఉన్నామని ఇప్పటికే చాలాసార్లు చెప్పుకొచ్చాడు. నాటో కూటమికి అందిస్తున్న సాయాన్ని కత్తిరించేందుకు ట్రంప్ యంత్రాంగం ప్రతిపాదనలు కూడా చేస్తుంది. యూరప్లో నాటో కార్యకలాపాల కోసం అందుబాటులో ఉంచిన విమానాలు, యుద్ధ నౌకలు తగ్గిస్తామని కూడా చెప్తున్నారు.